తిరుమల కొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి పాలనలో 33 మఠాల ద్వారా అవినీతి కుంభకోణాన్ని కొనసాగించారని జనసేన పార్టీ తిరుమల నాయకుడు కళా హరినాయుడు ఆరోపించారు. స్థానిక ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ నందు గురువారం జనసేన నేతలు కిరణ్ రాయల్, హేమంత్ కుమార్ తదితరులు మాట్లాడుతూ టీటీడీ వసతి గృహాలలో గదులు లేవని, కావాలంటే మఠాలకెళ్లాలని, ఎంప్లాయీస్ ద్వారానే మఠాల వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ అధిక మొత్తంలో భక్తుల ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. 2004లో కొండపై 4 మఠాలు మాత్రమే ఉండేవని తెలిపారు. ఈ మఠాలు వెనుక 2 ప్రధాన సూత్రధారులు ఉన్నారని తెలిపారు. వీటిపై టీటీడీ కొత్త ఈవో మరియు ఎస్పీలను కలిసి ఈ అవినీతిలో గత కుంభకోణాలను బయట పెడతామని తెలిపారు. కార్పొరేషన్ ఉప మేయర్ అభినయ్ రెడ్డి రాజీనామా బహిర్గతం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఫేస్బుక్ లో పెట్టిన మాత్రాన అది అందరికీ తెలియదని తెలిపారు. అసలు తిరుమలలో పీఠాధిపతులు మఠాలు ఇచ్చారా, 5 స్టార్ హోటల్ ఇచ్చారా అర్థం కావట్లా. లోపల 5 స్టార్ తలపించే విధంగా సెంట్రల్ ఏసీ రూములు, అంత స్టార్ హోటల్ ఉన్నాయి. ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజుకి శనివారం, ఆదివారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ఒక్కొక్క రూమ్ 5,000 నుంచి 6,000 అంట ఒక్కొక్క రూమ్. మఠాలు పరపతి బట్టి ఒక మఠం అయితే 6,000, ఒక మఠం అయితే 3,000, ఒక మఠం అయితే 4,000. మళ్ళీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఎక్కువ జనం వచ్చారంటే సిండికేట్, అందరూ ఒకే రేటు పెట్టుకోవాలని. ఇవన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది తిరుమల. ఈ మఠాలన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది. ఈ 2 రోజులు మేము ఇదే పని చేసాం. మొన్న ఇల్లు వచ్చాక మా నాయకులతో కలిసి తిరుమలలో అన్ని మఠాలు కనుక్కున్నాం. ఏది టీటీడీ భక్తులు స్వామి మీద ప్రేమతో, పీఠాదుల మీద ప్రేమతో వాళ్ళు కొన్ని ఇచ్చుంటారు అప్పట్లో, కట్టుకోండి స్వామి అని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతగాక తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే గారు కుమారుడుగానో, ఎక్స్ఎమ్మెల్యే కుమారుడుగానో, లేకపోతే గతంలో ఉన్న వైసీపీ నాయకులకు భయపడిపోయి వాళ్ళు హుకుం జారీ చేశారు. పలానా వ్యక్తికి మీరు మఠాలు ఇవ్వకపోతే మీ మఠాలు క్యాన్సిల్ చేసేస్తాం అంటే వాళ్ళు భయపడిపోయి 1 లక్షకో 2 లక్షలకో నెలకు మాకు కట్టేసేయండి, మఠం మీరు తీసేసుకొని ఇచ్చేశారు.